ఈనాటి పూజా బలిలో గురుశ్రీ నాగిపోగు రాజేంద్ర దేవాది దేవుడు చేసినటువంటి మేలును తలుచుకుంటూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ఈ పూజలు పోతున్న వారు కుటుంబ సభ్యులు వాంపల చెరువు విశ్వాసులు ఆ గ్రామం కోసం ప్రత్యేక రీతిగా ఈ పూజ సమర్పించబడుతుంది. ఈరోజు వాంపల్లె విశ్వాసులు మనకు ప్రేమగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రామం కోసం ఈ పూజలు సమర్పించబడుతుంది. మెరసాలు మేరీ అదేవిధంగా పాలన చేస్తున్న ఈ పూజలు గుడిమె జెసిక గుడిమె జెసిక 10వ తరగతి చదువుతుండగా తమలో పరీక్షలు రాయబోతుండగా దేవుడు మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేయలాగిన ఈ పూజను కోరుతున్న వారు కుటుంబ సభ్యులు. 10వ తరగతి చదువుతున్నటువంటి నాగిపోటు నందినికి దేవుడు మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేయలాగిన పరీక్షలు సిద్ధపడుతుండగా దేవుడు తోడుగా ఉన్నారని, అదేవిధంగా నాగిపోటు జాహ్నవిని కూడా దేవుడు దీవించలాగిన చదువులో తోడుగా ఉండాలని పూజను కోరుతున్న వారు నాయకుడు రాజేష్ నిర్మల. నాయకుడు బాలశౌరి కుమార్తెలు కుమారులు కోడళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడు దీవించలాగిన ఈ పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుడి సభ్యులకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ పూజా సంవత్సరం కనుకుంటున్న వారు అందేటి ప్రభాకర్, విజయ్ కుమారి, శ్రీకాంత్, మహేష్. నాగిపోగు పూజిత తరుణ్ తమ చదువులలో మంచిగా రాణించాలని, మంచి భవిష్యత్తు దేవుడు ప్రసాదించలాగున పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు.
ఈ తలంపులతో పాటు మన వ్యక్తిగత తలంపులన్నీ కూడా ప్రభుత్వం సమర్పించుకుందాం. ఈ పూజారులు ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి ఈ పూజావళిని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరుల, పరమ పవిత్రములు, పరమ రహస్యములు, పరమ పూజ్యమైనటువంటి యొక్క దివ్య పూజావళిలో మనం యోగ్యంగా పాల్పంచుకోవడానికి మన అనర్హతను, మన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖిస్తూ పాప మన్నింపులపై ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచేసి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితంగా ఉంచు. మేము నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవిస్తున్నాము. సకల దుఃఖ దురితములను మాకు సమీపముల నుండి నీ స్థిర ప్రేమతో మమ్ము సదా కాచి కాపాడు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగమును జీవించు పాలించు మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సామాన్య 5వ అధికారం. ఈ వెలుగు రాత్రకాల సూర్యుని వలె ప్రకాశించును. మొదటి పఠనము యెషయా-గ్రంథము 58వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు ఇల్లు పంచుతున్నాడు. ఈ భోజనమును ఆకలి పెరిగిన వారికి ఉద్దింపు. ఇల్లు వారికి లేని వారికి ఆశ్రయం ఇల్లు. బట్టలు లేని వారికి దుస్తులు ఇల్లు. మీ బంధువుల కొరకు సహాయము నిరాకరింపడకు. అప్పుడు మా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మారును. మీ పుణ్యము మీకు ముందుగా నడుచుచు మా సాన్నిధ్యము మీ వెనుకంగా వచ్చును.
మీరు ప్రార్థించినప్పుడు నేను ఈ వేడుకలను ఆనందించను. మీరు మొదలుపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తున్నాను. మీరు ఇతరులను పీడింపకూడదు, ఇతరులను అవమానింపకూడదు, దుష్టవార్తలు వదులుతకూడదు, ఆకలిపడిన వారికి భోజనము పెట్టు, బాధితులను ఆదుకును. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూ ఉన్న అంధకారము ఇంత మధ్యాహ్నము వెలుగుగా మారిపోవును. ఇది ఏదైనా వారి వరకు భక్తి చేస్తున్న అందరూ నీతిగా సత్యానికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. దయా జాలి నీతి కల సత్యానికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అతడు వడ్డీ తీసుకోవడానికి అర్పించు, వారి కార్యమైన న్యాయబుద్ధితో నిర్వహించు. అందరూ నీతిగా సత్యానికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అతని ఏనాడు చేయలేదు, అతని పేరు శాశ్వతంగా ఉండిపోవు. స్థిర విశ్వాసమును ప్రభువునందు నమ్మకమును గలవాడు కనుక అతడు తను కూర్చిన దుర్వార్తలకు కలిగాడు, భయ విచారములకు తిరిగాడు, తన శత్రువుల పతనమును కాల్చివేయడు. అతడు పేదలకు ఉదారముగా దానం చేయడు, సదా దయాపరుడుగా కలడు, అలాంటి గౌరవము పడను. అందరూ నీతిగా సత్యానికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. నేను శిలువపై ఉన్న క్రీస్తు మరణం యొక్క సాక్ష్యం చెప్పింది. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 1 నుంచి 5 వరకు. సోదరులారా, దేవుని రహస్యము మీకు బోధింపవచ్చినప్పుడు గొప్ప పదజాలములు కానీ మహత్తరమైన పాండిత్యములు కానీ నేను ఉపయోగింపలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు గురించి, అందులో ముఖ్యముగా శిలువపై ఉన్న ఆయన మరణం గురించి తప్ప సమస్తము మర్చిపోవాలని నేను నిశ్చయించుకుంటున్నాను. కనుక నేను మీతో ఉన్నప్పుడు భయంతో భయపడనైతి. నా ఉపన్యాసములు ఉపదేశములు మానవ వివేకం నుండి పుట్టిన వాక్చాతుర్యముతో చెప్పబడేది కాదు, అవి దేవుని ఆత్మ యొక్క శక్తిని నిరూపించు. కనుక ఈ విశ్వాసము మానవ వివేకముపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. ఇది ఏమి వారి వాక్కు.
ఏలిన వారు నీకు ఉండునుగాక. మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగ్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 నుంచి 16 వరకు. 5వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. యేసు తన శిష్యులకు ఇట్లనేను, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉపధర్మను కోల్పోయిన ఎడల దాన్ని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలంటే తొక్కబడటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగైన జాము. ఇంటనున్న వారికి అందరికీ వెలుగించుటకు దీపమును వెలిగించి దీప స్తంభం పైన ఉంచరు కానీ కొంచెం కింద ఉంచారు కదా. ప్రజలు మీ కార్యములను చూసి పరలోకమందున మీ తండ్రిని సమర్థించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపలేము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, కేవలం 10 నిమిషాలు మాత్రమే వాక్కును ధ్యానించుకుందాం. ఈనాడు ప్రభు మనకు 2 విషయాలను మనకు తెలియజేస్తున్నారు. క్రైస్తవమైన మనము, క్రీస్తును వెంబడించే మనము ఏ విధంగా ఉండాలి. మీరు భూమికి ఉప్పువలె ఉన్నారు అంటున్నారు. రెండవదిగా మీరు లోకమునకు వెలుగై ఉంటున్నారు అన్నారు. మీరు లోకమునకు వెలుగు, మీరు భూమికి ఉప్పు. వీటనుకుంటా మరి చదువుతున్నారు మా సిస్టర్ శ్రీవాసండి. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు. మొదటగా మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారని ప్రభు అంటున్నాడు. సో దాన్ని ధ్యానించుకుందాం. ప్రియదేవులారా, ఉప్పు వలె మీరు ఉన్నారు అని ప్రభు ఎందుకు అంటున్నారు అంటే, ఈ రోజుల్లో ఉప్పు చాలా సౌకర్యమైన వస్తువు. ఏమైనా మనం సంగడికి వెళ్ళి ఉప్పు మాత్రం ఒక 5 రూపాయలు, ఆ రోజుల్లో చాలా, ఈ రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా సౌకర్యమైన వస్తువు ఏమైందంటే ఉప్పు. కానీ ఒకసారి మనం ఆ రోజుల్లో చూస్తే ఉప్పు కోసం యుద్ధాలు జరిగేవాళ్ళ. ఉప్పు కోసము యుద్ధాలు జరిగేవాళ్ళ. అందుకే రోమిలు ఏమంటారంటే, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనవి సూర్యుడు, ఉప్పు అంటారు. ప్రపంచంలో అత్యంత విలువైనవి సూర్యుడు, ఉప్పు అని వాళ్ళు అంటారు. అదేవిధంగా ఆ రోజుల్లో ఎవరి దగ్గర ఉప్పు ఎక్కువగా ఉంటే వారే ధనవంతులు అన్నారు. ఆ రోజుల్లో మనలో కూడా ఉప్పు ఉంటీ ఉండేది. కాబట్టి పెద్దలకు ఉప్పు ఉంటీలు ఎవరెంత ఎక్కువగా ఉంటే అది మరి వాళ్ళు ధనవంతులు అన్నారు. ఇంకొక విచిత్రమైన ఏంటంటే, పనులకు వెళ్తే వాళ్ళు ఉప్పు పెట్టేవాళ్ళు. వల్ల ఉప్పు పెట్టేవాళ్ళు. అంటే ఆ ఉప్పు పంట అనేది చాలా విలువైనది ఆ రోజుల్లో. అందుకే దాని విలువ మనకు అక్కడ ఈ రోజుల్లో తెలియదు, కానీ అది చాలా విలువైనది, ఒక వస్తువు, ఒక సంపదగా భావించేవారు. కనుక ఉప్పు ఎవరితో ఎక్కువగా ఉంటుందో వారి ధనవంతులని ఆ రోజులు అనుకునేవారు. ఉప్పు చాలా విలువైన సంపద. ఇది ఈ రోజుల్లో అంత విలువ లేదని మనం అనుకుంటున్నాం, కానీ ఉప్పు పుట్ట విలువ దానికి ఉంది. అందుకే ప్రభు ఏమంటున్నారు, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అంటే, ఉప్పు ఏ విధంగా విలువైనదో మీరు కూడా అంత విలువైన వారు. ఉప్పు ఎలా విలువైంది అని మీరు అనుకోవచ్చు.
ఆ పిన్స్ ఆఫ్ సాల్ట్. ఒక్క నువ్వు అన్ని వంటలు చేసినా కానీ, ఎంత రుచికరంగా చేసినా కానీ ఉప్పు లేనిదే ఆ రుచి ఉండదు. ఒక్క ఉప్పు గల వేస్తేనే మొత్తం కూడా రుచి ఏర్పడుతుంది. ఉప్పు లేని కూడు ఎవరు ఎంత బిర్యానీలో చేసినా కానీ ఉప్పు కలపకపోతే రుచి ఉండదు. అందుకే ఉప్పును మనం తక్కువ అంచనా వేయకూడదు. ఉప్పు ఎంత ప్రభావితం చేస్తుందంటే ఆ పిన్స్ ఆఫ్ సాల్ట్ ఆ విధంగా వేస్తే ఆ ఉప్పు మొత్తం అన్నాన్నే పూర్తిగా మార్చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. సో ఉప్పులో మనం ధ్యానించవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సాల్ట్ తెల్లగా ఉంటుంది. ఉప్పు సింబల్ ఆఫ్ ప్యూరిటీ. ఉప్పు ఎలా ఉంటుంది? ఈరోజులో కోర్స్ పింక్ సాల్ట్, రకరకాల సాల్ట్ ఉన్నాయి, బ్లాక్ సాల్ట్ కూడా ఉంది. కానీ బేసికల్గా మనకు అందరికి ఉప్పు అంటే తెల్లది. తెల్లదనం దేనికి గుర్తు? పరిశుద్ధతకు గుర్తు, ప్యూరిటీకి గుర్తు. ఉప్పు ఏ విధంగా అయితే తెల్లగా ఉంటుందో మనం కూడా క్రీస్తు బిడ్డలుగా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా ఎందుకు జీవించాలా? పవిత్రంగా లేకపోతే ప్రభు మనం దర్శించలేదు. బైబిల్ గ్రంథం మనం బోధిస్తుంది. దేవుడికి రాకడ లేక 12వ అధ్యాయము 14వ వచనంలో వాక్యంలో ఆలోచిస్తున్నాము. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు. అంటే మనం పరిశుద్ధంగా అంత పాపం లేకుండా జీవించగలిగినప్పుడే ఆ ప్రభువును మనం దర్శిస్తారు. అందుకే ప్రభువుని అంటారు మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. కాబట్టి మన హృదయం పవిత్రంగా ఉంటే దైవాన్ని మనం దర్శిస్తాం. పవిత్రత మనలో ఉంటే, పరిశుద్ధంగా మనలో ఉంటే ఆ దేవుణ్ణి మనం చూడగలమని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ ఉప్పు పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. అందుకే బైబిల్లో కూడా ప్రభు ఆ రోజు ఏం చెప్పారు వాళ్ళకు? వాళ్ళు సమర్పించే ధాన్యాలతో పాటు ఉప్పును కూడా సమర్పించమని కోరారు. లేవియ కాండం 2వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నాం. ధాన్య బలులన్నింటిలోనూ ఉప్పును కూడా చేర్చవలెను, ప్రతి బలిలోనూ తప్పనిసరిగా ఉప్పును చేర్చుడు. బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఏమి బోధిస్తుంది? మీరు తెచ్చే కానుకలలో ఉప్పును కూడా మీరు చేర్చండి. అంటే ఉప్పు శుద్ధీకరణ సంకేతం, ఉప్పు పరిశుద్ధతకు సంకేతం. అందుకే ప్రభు ఏమన్నారు? మీరు ఇచ్చే కానుకలలో ఉప్పు కూడా చేర్చాలన్నా. కాబట్టి పాలు చెప్పాడు, నువ్వు చేయాలని ఉప్పు కూడా వెళ్తారా కంపల్సరీ పాలు అన్నాడు. కాబట్టి మనం కూడా ఉప్పు ఇద్దాము అనుకోవద్దు. ఉప్పును కూడా అంత పవిత్రంగా భావించేవారు. ఎందుకంటే ఉప్పుకు నీటిని శుద్ధి చేసే గుణం ఉంది. అందుకే తీర్థం వెళ్ళేటప్పుడు ఆ తీర్థం ఏముంది? తీర్థంలో ఉప్పు కలుపుతాం. ఆ ఉప్పు కలిసినప్పుడు ఆ మలినమైన నీరు పవిత్రంగా మారుతుంది. ఉప్పుతో కలిసినటువంటి ఆ పవిత్ర జలమే తీర్థం. కాబట్టి ఉప్పుకు ఏముంది? ఆ పరిశుద్ధత ఉంది ఉప్పులో. అందుకే మనం చదువుకున్నాం 2వ గ్రంథము 2వ అధ్యాయం 20 నుంచి చదివినట్లయితే ఎలీషా ప్రవక్త మలినమైన నీటిలో ఉప్పును కలుపుకున్నాడు. ఉప్పును కలిపిన తర్వాత ఉప్పంతా కూడా నీటిలో కలిగి శుద్ధమైపోయింది, పవిత్రంగా నీరు మారింది. కనుక ఉప్పు పరిశుద్ధతకు గుర్తుగా తెల్లగా ఉంది. కాబట్టి మనకు కూడా పవిత్రంగా ఉండాలి. అదే ప్రభు ఈరోజు మనం కోరుకుంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు నీవు నేను కూడా పవిత్రంగా జీవించే ప్రయత్నం చేయాలి. అందుకే ప్రభున్నారు, మీరు ఉప్పు వలె ఉన్నారు అన్నారు. ఇక రెండవదిగా ఉప్పు దేన్ని సూచిస్తుంది? ఉప్పు రుచిని మనకి ఇస్తుంది. అందుకే అంటారు కదా, అన్ని వేసిస్తుడు నన్ను వేసిస్తుడు. కాబట్టి మనం ఎంత రుచిగా వండినా కానీ ఉప్పు లేనిప్పుడు సప్పిడికుడు, ఉప్పు లేనిప్పుడు సప్పిడికుడు. ఉప్పు ఎంతగా తినాలో అంతగా తినాలి. మనం ఎక్కువ తింటే ఆ ఉప్పు మనకు ఉప్పు. అందుకే చాలా మంది డాక్టర్ చెప్తారు, నీకు బీపీ దగ్గరలో ఉన్నావు, గుండె జబ్బు దగ్గరలో ఉన్నాం, కాబట్టి ఉప్పును తగిన మోతాదులో వాడాలి. అంటే ఉప్పును కూడా సరైన విధంగా వాడాలి. విపరీతంగా తింటే వెంటనే ఆ ఉప్పు చేదొచ్చి పోతా ఉంటాయి. కనుక ఉప్పును అది రుచి మనకి ఇస్తుంది. ఏ విధంగానైతే ఆహార పదార్థాలకు ఉప్పు రుచి చేకూరుస్తుందో మీకు నేను కూడా ఇతరులకు ఆ రుచిని, ఆ టేస్ట్ ఇవ్వగలగాలి. ఇతరులకు కూడా ఆ రుచిని మనం ఏ విధంగా ఇవ్వగలం? తినే ఆహార పదార్థాల ఉప్పు కలిస్తే అది మధురంగా ఉంటుంది. మీ జీవితం, నా జీవితం కూడా ఇతరులకు ఒక రుచిగా ఉండాలి, ఒక ఆదర్శంగా ఉండాలి.
యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడో వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన వారి జీవితాలకు రుచి ఇచ్చారు, అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చారు. వ్యభిచారుల జీవితాల్లో ఆయన ఉప్పు వలె వారి జీవితానికి రుచి ఇచ్చారు. పాపుల జీవితాలలో ఉప్పు వలె వారిని తిరిగి సమాజంలో తీసుకురాచాడు. ఈ విధంగా అనేక సమాజంలో వెనపడిన వారందరినీ కూడా ప్రభు వారి జీవితానికి ఒక రుచిని ఇచ్చారు. ఈరోజు నీవు నేను కూడా ఉప్పు అనే ఇతరులకు ఒక రుచిని మనం ఇవ్వగలగాల, ఇతరులకు ఒక మార్గం మనం చూపించగలగాల. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం ఆలోచిస్తున్నాము. సువార్త పట్టణంలో మంచి సమరయుడు అనే కథలు దారిన పడినటువంటి ఒక వ్యక్తిని, గాయపడిన వ్యక్తిని ముగ్గురు ఆ విధంగా గురువులు అంటే అర్చకులు పోతూ ఎవరు పట్టించుకోలేదు. వారిలో ఒక సమరయుడు మాత్రమే నిస్సహాయ స్థితిలో దొంగల చేత ఏమంటారంటే బంధింపబడి కొట్టబడి గాయపరచబడి అన్నటువంటి ఆ వ్యక్తిని మంచి సమరయుడు వెళ్ళి ఆదుకున్నాడు, ఆశ్రయం కల్పించాడు, సహాయం చేశాడు. ఈ విధంగా మంచి సమరయుడు అనే మనకు కూడా ఆపదలు ఉన్నవారిని ఆదుకోగలగాల, వారికి రుచి ఇవ్వగలగాల. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఉప్పు తినే మరియు వంటకాల రుచిగా నీవు నేను కూడా మన ప్రసన్నత, మన ఉనికి, మనం ఉండే చోట రుచి ఇచ్చేగా వారిగా ఉండాలి, కానీ చప్పిడికుడులాగా మనము చప్పగా ఉండకూడదు. నామమాత్రం క్రైస్తవులుగా మనం ఉండకూడదు. మనం ఎక్కడ ఉన్నా కానీ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాల. ఒక ఉప్పు గల్ల ఆహారాన్ని మొత్తం కూడా ప్రభావితం చేసిన రీతిగా నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీ ద్వారా ఇతరులు ఆనందపడాలి, వారికి సంతోషాన్ని ఇవ్వగలగాల. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ కల్మషం ఎక్కడ ఉన్నా అక్కడ గొడవలకు దారి తీయకూడదు. నీ ఉన్న చోట వారి జీవితంలో ఆనందంగా ఉండగలగాల, నీ ఉన్న చోట వారి బంధాలను బలపరచగలగాల, నీ ఉన్న చోట వారి జీవితాలకు అర్థం పరమార్థాన్ని ఇవ్వగలగాల. అందుకే ప్రభువు నీ ఉప్పు వలె ఉన్నావు అని ప్రభున్నావు. ఇంకా మూడవదిగా ఉప్పు వంటి గుణం ఏమిటి? ఉప్పు నీటిలో కరిగిపోతుంది. ఎన్ని నీళ్ళున్నా కానీ ఆ ఉప్పును నీటిలో వేస్తే ఆటోమేటిక్గా కరిగిపోతుంది. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది, మనకేం నేర్పిస్తుంది? త్యాగం. అది నీటిలో కరిగిపోతూ ఒక త్యాగాన్ని మనకు చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరి కొరకై ఆయన ప్రాణాలను త్యాగం చేశాడు. మనందరి కొరకై ఆయన కరిగిపోయాడు. సిలువలో రక్తాన్ని చిందించి ఉప్పు ఏ విధంగా నీటిలో వేస్తే కరిగిపోతుందో యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరి కొరకై ఆయన కరిగిపోయాడు, త్యాగం చేశాడు. ఈరోజు నీవు నేను కూడా పొందుతున్నావా? ఉప్పు ఏ విధంగానైతే త్యాగం తనను తాను కరిగిపోయే గుణం ఉందో, నీవు నేను కూడా ఇతరుల కొరకై త్యాగం చేసే గుణం మనలో ఉండాలి, కరిగిపోయే గుణం మనలో ఉండాలి. అదే ప్రభు మనం కోరుకుంటున్నాం. కనుక ప్రభు ఏమంటున్నారు? మీరు ఉప్పు, భూమికి ఉప్పు అని ఉంటున్నారంటే ఇదే అర్థం. ఇక నాలుగవదిగా ఉప్పు మనకు ఇంకా ఉప్పు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఇట్ ప్రిజర్వ్స్. అంటే ఏదైనా కానీ ఆహార పదార్థాలను అది భద్రంగా ఉంచగలరు. ఉదాహరణ పచ్చళ్ళు పెట్టాలనుకో ఉప్పు ఉండాలి. చేపలు ఎక్కడి నుంచి మనకు ఎటువంటి ఇబ్బంది చేయాలనుకో చేపలకు కంపల్సరీ ఉప్పు ఉండాలి. మాంసాన్ని ఎక్కడ ఇతర దేశాలు పంపాలనుకో దానికి ఉప్పు ఉండాలి. అంతేందుకు మనం పుట్టేటప్పుడు మనకు ఉప్పు ఉండాలా, చనిపోయేటప్పుడు ఉప్పు మన డెడ్ బాడీ మన శవంలో కూడా ఉప్పు వేస్తాం. అంటే ఉప్పుకు ప్రిజర్వ్ చేసే భద్రపరిచే గుణం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏం చేసినా కానీ ఉప్పుతో నిల్వ చేసుకుంటాం. ఉప్పు ఏ విధంగానైతే మరి భద్రపరిచే గుణం ఉందో, నీవు నేను కూడా సమాజంలో మన సంఘములు బట్టి ఆ పుల్లును వాటిని మనము ఏమంటారంటే వాటిని పారదోలే విధమైన ఉండాలి. ఉప్పు ఏ విధంగా అయితే దానికి ప్రిజర్వ్ చేసే గుణం ఉందో, నీవు నేను కూడా ఒక ఉప్పు వలె సమాజంలో ఉన్నటువంటి అన్యాయాన్ని ఎదిరించే వారిగా ఉండాలి. సమాజంలో సంఘములు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తూ మెల్లగా ఉండక, మౌనంగా ఉండక మనము మరి ఖండించే వారిగా ఉండాలా, ఎదిరించే వారిగా ఉండాలా. ప్రియ సహోదరి సహోదరులారా, లేకపోతే నాకెందుకులే, నేను ఎలా పోతే నాకెందుకు, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అనుకుంటే ఎలా ఉంటుంది? ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోతే, సాల్టీనెస్ అంటే ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోతే అది దేనికి పనికిరా పారేస్తున్నారు, అందరి చేత పక్కబడుతుంది. నీవు నేను కూడా మన జీవితాలలో ఈ ఉప్పదనాన్ని కోల్పోతే దేనికి పనికిరా, నకిలీ క్రైస్తవులుగా ఉంటాం, నామమాత్రం క్రైస్తవులుగా మనం ఉంటాం. కాబట్టి ఆలోచిద్దాం. ఉప్పు తన ఉప్పదనం కోల్పోతే పరుల చేత ప్రొక్కబడటమే కానీ దేనికి పనికిరాదని ప్రభున్నాడు. మనం కూడా మనలో ఆ విశ్వాసం కోల్పోకూడదు, మనలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని కోల్పోకూడదు,
మనటువంటి ఆ విశ్వాసాన్ని కోల్పోయిన నాడు, ఆ ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన నాడు మనకు కూడా పేరుకే క్రైస్తవులం కానీ మనలో ఎటువంటి ఉత్పదన మనలో ఉండదు. సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ప్రభు ఏమన్నారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు. వెలుగు దేన్ని సూచిస్తుంది? వెలుగు దేవుడే. దేవుడే వెలుగు. అందుకే బైబిల్ మనకు బోధిస్తుంది, యోహాను మొదటి లేఖ 1:5 దేవుడే వెలుగు. కాబట్టి ఆ వెలుగు, ఆయనలో ఉన్న వెలుగు మనకు జీవమైంది. యోహాను సువార్త 1:4-5 చదువుతున్నాము. ఆయనలో ఉన్న వెలుగు అది మానవులకు, ఆయన ఉన్నటువంటి ఆ జీవం అనే వెలుగు మానవులకు వెలుగైంది. దేవుడే వెలుగు కాబట్టి ఆ వెలుగును మనం స్వీకరించాం. ఎలా స్వీకరించాం? జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు జ్యోతిని స్వీకరించము అని పూర్వించారు కదా. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు జ్యోతిని మనం స్వీకరించాం. మనము వెలుగు పుత్రులము. మనం వెలుగు చెందిన వారమే కానీ చీకటికి చెందిన వారం కాదు. ఎక్కడ వెలుగు ఉంటే అక్కడ అంధకారము పారద్రోలబడుతుంది. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ వెలుగును వెలిగిస్తే అంధకారం పారద్రోలబడుతుంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను కూడా ఒక వెలుగుగా ప్రకాశించాలా. ప్రభు ఏమంటున్నారు ఇలాంటి వాతావరణంలో? ప్రజలు మీ సత్కార్యము చూసి ఆ తండ్రిని మరి స్తుతించి ఆరాధించేలాగా మీ యొక్క సత్కార్యము వారి ఎదుట ప్రకాశింపలేని అంటున్నారు. మత్తయి సువార్త 6:16 చదివినట్లయితే, మత్తయి సువార్త 5:16 ప్రజలు మీ సత్కార్యములను చూసి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. లెట్ యువర్ లైట్ షైన్ అపాన్ దెమ్. అంటే మీ వెలుగును, అంటే నీవు నేను కూడా వెలుగు. ఎలా వెలుగు? క్రీస్తే వెలుగు కాబట్టి ఆయనలో నేను గమనిస్తున్న మనం కూడా ఆయన వెలుగు బిడ్డలమే. జ్ఞాన స్నానం ద్వారా వెలుగును మనం స్వీకరించాము. అయితే ఈ వెలుగు ప్రకాశించాలి అంటే ఏం చేయాలి? దీపాన్ని నెత్తిన పెట్టుకొని తిరగమంటారా? రాత్రి పూట కోవత్ చేతులు పెట్టుకొని తిరగాల? ఎలా మన వెలుగు ప్రకాశించాలి? ఇక్కడ ప్రభు చెప్పింది, నిత్యం తాచులై పట్టుకొని, నిత్యం కోవత్తు పెట్టుకొని నేను వెలుగు బిడ్డను, వెలుగు పుత్రికను చెప్పడం కాదు. మీ వెలుగు ప్రజల ఎదుట ప్రకాశింపనిట్టు అంటే వెలుగంటే పుణ్యక్రియలు, ప్రేమ, దయ, జాలి, నిజాయితీ ఇవన్నీ కూడా మనం కలిగి జీవిస్తే వాటి ద్వారా మన వెలుగు ఇతరులకు మరి ప్రకాశించబడుతుంది. ఉదాహరణకు మదర్ తెరెసా గారు, పునీత మదర్ తెరెసా గారు మనందరికీ తెలుసు. ఆమె బైబిల్ బట్టి ఎక్కడికి పరిగెత్తలేదు. ఆమె చేసింది ఏంటి? ప్రేమతో పేదలను ఆదరించింది. ఎంతో మంది రోగులను, వ్యాధిగ్రస్తులను, దిక్కులేని వారిని అప్పున చేర్చుకున్నది. ఎంతగానో సేవ చేసింది. కాబట్టి ఆమె ద్వారా ఆ వెలుగు ప్రపంచమంతా కూడా వ్యాపించినది. అంటే ఆమె ఏం చేసింది? బైబిల్ బట్టి వాక్యం బోధించలేదు. ఆమె చేసిన పుణ్య క్రియలే ఆమె ఒక వెలుగులాగా ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆమె ఒక వెలుగు వెలిగింది. కారణం ఆమె చేసిన పుణ్యక్రియలు. ఈరోజు నీవు నేను కూడా ప్రేమ, దయ, జాలి, క్షమాపణ ఇవన్నీ కలిగి జీవించినట్లయితే మన వెలుగు కూడా ఇతరుల ఎదుట ప్రకాశింపబడుతుంది. అందుకే ప్రభు ఏమన్నారు? మీ వెలుగు ప్రజల ఎదుట ప్రకాశింపనిట్టు అంటే అర్థం ఇదే. మనం చేసే పుణ్య క్రియల ద్వారా మన వెలుగు వారిని వ్యాపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనందరం కూడా వెలుగు చెందిన వారము. మనమే వెలుగు, మనలో వెలుగు ఉన్నారు. కాబట్టి ప్రభు చెప్పిన మాట మరొకసారి కూడా జ్ఞాపకం చేసుకుందాం. మన భూమికి ఉప్పు వలె, లోకానికి వెలుగులే ఉన్నాం. కాబట్టి ఒక బాధ్యతని మనం జీవించాలా, మంచి క్రైస్తవులు మనం జీవించాలా. ఉప్పు వలె ఇతరులకు రుచి ఇవ్వగలగాల. ఉప్పు వలె ఇతరుల జీవితాలను మనం ప్రభావితం చేయగలగాల. ఉప్పు వలె మనం పరిశుద్ధంగా జీవించాలా. అదేవిధంగా లోకములకు వెలుగు వలె మనందరం కూడా వెలుగు చెందినగా మంచి క్రియలు చేస్తూ నిరంతరం వెలుగుతూ ఇతరులకు ఆదర్శంగా ఉండే కృపను దయచేయమని ఈ పూజాలో ప్రార్థన చేసుకుంటాం. ఈ పుత్ర పవిత్ర నామమున
ఆగ్రహం లేచినప్పుడు విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకములో తెలుసుకుందాం. ఆ ప్రయత్నం పాడుకుందాం. సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి లభించిన సర్వేశ్వరునికి అంగీకారంగా మా ప్రభువైన సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరిచేది. ఇవి మా నిత్య రక్షణకు సాధనమవునట్టు అనుగ్రహించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఇవి మనవి చేయించున్నాము. ఏలిన వారు నీతో ఉండునుగాక. ఈ మనసుల ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, భావమిక సర్వశక్తుడైన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీ కృతజ్ఞత అవసరం చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకం. నీ అమిత ప్రేమ వలన మానవులు సృష్టించేది, పాపము చేసిన అతనికి న్యాయంగా శిక్షించేది. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దైవవలను రక్షించేది. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతం నేను శుద్ధించుట ఎట్లనగా,
కనుక ఈ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కార్యములకు పరిశుద్ధపరచుకోవాలని కోరుతున్నాం. ఈ విధముగా మా కొరకు ఆ ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు కలుగుగాక. అపగింపబడిన రాత్రి అపమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరం. పాత్రమునందుకుని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిశులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై కారవోయబడును. దీనిగా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించు జీవమునస్తు ఈ అపూర్వ రక్షణ పాత్రను నీకు సమర్పిస్తున్నాము. మీ సముఖంలో నిలిచి నీకు సేవ చేయటకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు నీకు వందనం తెలుస్తున్నాము. క్రీస్తు తిరిగి రక్తములతో బానివాళ్ళను పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రపంచమంతా వ్యాపించిన నీ క్రీస్తులను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా వదలాలు ప్రకాశించడానికి గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమ పరిపూర్ణ చేయండి. పూజలు కూడినటువంటి బిడ్డలందరినీ సమర్పిస్తున్నాము. పూజలు పేరుకున్నటువంటి తలపులను మీకు సమర్పిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క పూజలు పాల్గొన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు చేసే ప్రార్థన నైతో ఆలోచించమని మీరు తలపులు అందించమని ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మాకు ప్రేమైన ఏర్పాటున్నటువంటి వాగ్దానం చేసే విశ్వాసుల కోసం ప్రతి కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఉత్తానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కార్యక్రమంలో చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం ఉంచుకోను, వారిని దేవుని కాస్తం చేర్చుకోను. వారిపై ఐశ్వర్య వడిమాటతో పునీత జగత్తు గారితో పునీత అపోస్తులతో ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మతో మాకు నిత్య జీవితంలో మాకు దయచేయి. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా విదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన తరపున ఉద్దేశాలను కూడా ప్రభువులకు సమర్పిస్తుంటూ ప్రభుని యొక్క ప్రార్థన భక్తిగా జపించుట. పరలోకమున్న మా తండ్రి, ప్రభువా అన్ని కీడులను రక్షింపము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి కలవదా కాపాడము. మేము మోక్షానందములు మా రక్షణ యేసు క్రీస్తు ఆత్మము నిరీక్షిస్తున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతి మీకు ఇస్తున్నాను అన్ని అపూర్వంతో వర్షించిన ప్రభు యేసు, మా పాపములు లేకపోక నీ క్రీస్తు విశ్వాసం వీక్షింపు నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యములు అనుగ్రహింపము. యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాం. క్రీస్తు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మీరు భూమి ఊపవలే లోకములకు వెలుగై ఉన్నారని యేసుక్రీస్తున్నాము. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మీరు తండ్రిలో Thank you.
శిరము వంచి దేవా నిన్నే ప్రార్థించెదన్, దేవా నిన్నే వేడెదన్. దయాహృదయనభో సర్వేశ్వరా, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించునట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలము నొసగునట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదింతురుగాక. పూజ మరి సమాప్తమైనది. సమాధానం వెళ్ళి క్రీస్తులను జీవించండి. పాట పాడుతున్నారు.